వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు మాది సకినాలు చేశాను తెలంగాణ స్టైల్లో. ఎలా చేశానో చూడండి, మన వీడియోలో చూడండి. ఈరోజు ఎంత బాగా చేసినా చూడండి. ఈ విధంగా క్రిస్పీగా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఈ విధంగా వస్తాయి. ట్రై చేసి చూడండి. సకినాల కోసం 3 కిలోల బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యము నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకొని తెల్లారి ఒక 5-6 సార్లు కడిగి మంచిగా ఇట్లా వాటర్ మొత్తం వైట్గా వచ్చే వరకు కడుక్కొని ఇది మనం పిండి పట్టించుకుందాం. పిండి పట్టించుకున్నాక చూపెడతాను. ఇవి ఇట్లా వడగట్టుకోవాలండి. వడగట్టుకొని ఇట్లా కొంచెం ఆరాలి. ఈ విధంగా ఉండాలి తడి. ఈ సకినాలకైనా కూడా మన అరిసెలకైనా ఈ విధంగానే ఉండాలి. ఇప్పుడు నేను ఇది పిండి పట్టించుకొని వస్తాను. పిండి పట్టించినాక చూపెడతా. ఈ విధంగా ఉండాలి. ఒక 1/2 కేజీ నువ్వులు, ఓమ కూడా వేసుకోవాలి దీంట్లో. ఒక 50 గ్రాముల ఓమ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్ల సాల్ట్. సాల్ట్ మళ్ళీ చూసి కూడా కలుపుకోవచ్చు తగ్గితే. ఇప్పుడు ఒక 4 స్పూన్లు అయితే వేసిన. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. 3 కిలోలకు ఒక 1/2 కేజీ నువ్వులు అయితే మంచిగా సరిపోతాయండి. ఇంకా నువ్వులు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఇట్లా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ముందు గౌరమ్మ పెట్టుకోవాలి. ఈ తెలంగాణలో ముందు ఇట్లనే చేస్తారండి. ఎవరైనా పెట్టుకొని మనం కూడా బొట్టు పెట్టుకొని ఇట్లా గౌరమ్మకు 5 చుట్లు చుట్టాలండి. ఇదొక్కటే లాస్ట్కు, ఈ గౌరమ్మది లాస్ట్కు తీయాలి. అన్నీ అప్పాలు చేసిన తర్వాత, సకినాలు చేసుకున్నాక అన్నీ కాల్చిన తర్వాత మేమైతే లాస్ట్కు తీసి ఇది తీస్తాము. ఈ గౌరవం ఏం చేస్తారని ఆడతారు కదా, అనుకుంటారు కదా. దీన్ని మనము బియ్యంలో వేసుకోవాలి. ఇప్పుడు సకినాలు ఇట్లా పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క సకినం ఇట్లా పెట్టుకోవాలి. తెలంగాణ సకినాలు ఈ విధంగా చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా. టూ కేజెస్ ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే కొంచెం మనకు ఈ సకినాలు కూడా మంచిగా కాలుతాయి. నేను 2 ప్యాకెట్ల ఆయిల్ వేసుకున్నా. కరెక్ట్ 2 ప్యాకెట్లు ఉండాలని ఏం లేదు, కానీ కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకుంటే మంచిగా ఎక్కువ కాలుతాయి అంతే. ఈ విధంగా మంచిగా వేసుకోవాలి. లేకుంటే కొంచెం అది వేసినాక కాసేపటికి కలుపుకోవాలి. కాదు ఇట్లా వెడలు పండుకోవాలి. లేకుంటే అంత ముద్దలాగా అయిపోతాయి. ఒక 2 మినిట్స్. ఈ బబుల్స్ పోయేంత వరకు కాల్చుకోవాలి. ఇవి కొంచెం ఈ బబుల్స్ కొంచెం పోయినాయి అనుకో, ఇవి మనకు కాలినట్టే. ఇక కొంచెం ఈ విధంగా కాలాలి. కాలినాక మనము ఒక గిన్నెలో దీంట్లో తీసేసుకుందాం. తీసి ఒక దాంట్లోకి వేసుకుందాం. జల్లి దాంట్లోకి వేసుకుంటే
కొంచెం ఆయిల్ కూడా మనకంతా కిందికి వచ్చేస్తుంది. ఇట్లా వేసుకుందాం. ఇట్లా అని ఈ సెకండ్ వాయి కూడా సేమ్ ఇట్లనే వేసుకోవాలండి. ప్రతి ఒక్కటి ఇట్లా వేసుకోవాలి. మొత్తం అయినాక నేను చూపెడతాను వీడియోలో ఎలా వేసుకోవాలో. సేమ్ అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి. ఇది బియ్యంలో వేయాలండి. గౌరమ్మ ఇక ఈ విధంగా చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఇంత మంచిగా క్రిస్పీగా వస్తాయండి, చేసుకోండి.